అందరికీ నమస్కారం. ఇప్పుడే మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో 5/20/2024 ఈ నోటిఫికేషన్ ఏంటిది? నోటిఫికేషను ఎన్టీపీసీ అనమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అనేది. సో మనకు ఆల్రెడీ ఎప్పుడైంది ఎగ్జామ్ అనేది 5/6/25 నుండి 24/6/25 వరకు కూడా ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ అనేది రెస్పాన్స్ షీట్ అండ్ కీస్ నెక్స్ట్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ టు క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అండ్ కీ అంటే అబ్జెక్షన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే మనకి దీంట్లో ఇవ్వచ్చు అనమాట. సో ఒకసారి చూద్దాం ఈ నోట్లో ఏముందనేది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 వేరియస్ పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ ఎగ్నెస్ట్ 5/24 ఈ నోటిఫికేషన్ అనమాట. ఎప్పుడు కండక్ట్ చేశారు? 5/6/2025 నుండి 24/6/2025 వరకు కూడా ఎగ్జామ్ జరగడం జరిగింది. సో ఎవరైతే దానికి చేశారో దానికి మనకి కీ అనేది ఆన్సర్ కీ అనేది లింక్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారని చెప్పాడు. ఇప్పుడు 1/7 అంటే సో 1 జూలై 6 గంటల నుండి 6/7 సో నైట్ 12 గంటల వరకు కూడా ఇది లైవ్లో ఉంటుంది అనమాట. ఏమైనా అబ్జెక్షన్స్ చూడండి. ఆఫ్టర్ వ్యూయింగ్ ద డీటెయిల్స్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ రిగార్డింగ్ ద క్వశ్చన్స్ ఆప్షన్స్ కీస్ క్యాన్ రైజ్ ఇట్ బై ద క్యాండిడేట్ ఫర్ ద టైమ్ షెడ్యూల్ ఫీ అండ్ ప్రొసీజర్ ఇస్ గివెన్ బిలో. సో ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. రైట్, టైమ్ షెడ్యూల్ వ్యూయింగ్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్స్ రెస్పాన్స్ కీస్ రైజింగ్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ ఎగ్నెస్ట్ క్వశ్చన్స్ ఆప్షన్స్ కీస్ అనేవి చూస్తే 1/7 నుండి 1/7 రేపటి నుండే మనకి అది లైవ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, క్లోజింగ్ ఆఫ్ వ్యూయింగ్ క్వశ్చన్స్ ఆబ్జెక్షన్స్ రైజింగ్ అండ్ పేమెంట్ విండో ఇది అనేది పేమెంట్ విండో 6/7 ఇంతవరకు కూడా మనకి పేమెంట్ విండో ఎంతవరకు ఉంటుంది, క్లోజ్ అవుతుంది అనమాట. దీంతో క్లోజ్ అయిపోద్ది అనమాట. సో ఫీజు ఎంతో చూసుకుందాం ఒకసారి. ఫీజు చూడండి. రైజింగ్ అబ్జెక్షన్ అనేది 50 ప్లస్ అప్లికేషన్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ అనమాట. 50 రూపాయలతో పాటు బ్యాంక్ సర్వీసెస్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అబ్జెక్షన్ రైజ్ ఈజ్ ఫౌండ్ టు బి కరెక్ట్ ద ఫీ పెయిడ్ ఎగ్నెస్ట్ సచ్ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ షల్ బి రిఫండెడ్. ఎప్పుడైతే మనం అబ్జెక్షన్ పెట్టామో అది కరెక్ట్ అయిందనుకున్న క్వశ్చన్ మళ్ళీ ఆ 50 రూపాయలు అనేది మళ్ళీ బ్యాక్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు బ్యాంక్ ఛార్జెస్ అనేది మనకి ఇవ్వడం అనమాట. టోటల్గా బ్యాంక్ ఛార్జెస్ అనేది వాడు తీసుకుంటాడు అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎట్లా? సో ఏ కార్డు అని అవుతుంది, క్రెడిట్ కార్డు ద్వారా అవుతుంది, UPI నెట్ బ్యాంకింగ్ అనమాట. సో ఇక్కడ ప్రొసీజర్ ఇచ్చాడు. ప్రొసీజర్ ఆఫ్ రైజింగ్ అబ్జెక్షన్స్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ ప్రొసీజర్ నెసెసరీ గైడ్లైన్స్ విల్ బి in the link provided on the official website RRB. So candidate advised to raise the objections if any will be before the last date and time, that is 6/7. సో 6 జూలై 2025 రాత్రి 12 పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. రైట్, అది ద డిసిషన్ ఆఫ్ RRB ఆన్ ద అబ్జెక్షన్ రైజ్ షాల్ బి ఫైనల్. ఏదైతే RRB తీసుకుంటుందో అది సో ఫైనల్గా ఏదైతే ఉందో అది ఫైనల్ తీసుకుంటుంది అనమాట. ఫైనల్గా అదే. ఓకే, ఇది అనమాట. సో ఎన్టీపీసీ అంటే రేపు అబ్జెక్షన్స్ వస్తాయి. ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్.